ఇచ్చింది ఏంటంటే ముఖ్యంగాని దపాలుగా తీస్తాను నా మందు ఏళ్ళ కొంపకి మందు అమ్మిస్తున్నాడు. అంటే చచ్చిపోవడం అన్నది ఇప్పుడే జరిగిందా, ఎప్పుడూ జరుగుతూ ఉంటుంది? అదేం చెప్పడం సార్, అది ఇప్పుడు ఎలాగుందో మీకు తెలుసు కదా. ఇప్పుడు పార్టీ 5 సంవత్సరాలు ఎలా చేశారో ఎలాగుందో. బట్ ఏ పనులు అవ్వలేదు. మినిమం వార్డులో కూడా ఏ పని చేయించలేకపోయాం, చిన్న రోడ్డు కూడా వేయించలేకపోయాం. ఆ 20 కూడా కష్టం. నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు. వంగ గీత గారు ఎమ్మెల్యే అభ్యర్థి కింద వంగ గీత గారు పవన్ కళ్యాణ్ గారికి ఆపోజిట్ లో పోటీ చేస్తున్నారు. ఇవన్నీ ఒక విషయంలో ఈ పొలిటికల్ డ్రామా అంతా నడుస్తున్న సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు 99% నేను హామీలన్నీ అమలు చేసేసాను, అన్ని తీర్చేశాను, ప్రజలకు ఏ కష్టాలు లేవు అని చెప్తున్నారు. మరి మద్యపాన నిషేధం గాని, పోలవరం గాని, ఎటు చూసుకున్నా 3 క్యాపిటల్, ఒక క్యాపిటల్ కట్టలేను కానీ 3 క్యాపిటల్ కడతానన్నారు. ఇట్లన్నట్లపైన మెయిన్ పాయింట్స్ యువతకు ఉపాధి అవకాశాలు లేవు, యువతకు ఉద్యోగ అవకాశాలు లేవు. మద్యపాన నిషేధం మీద మీ అభిప్రాయం ఏంటి? సార్ నేను మాట్లాడేది విధానం ఒక పద్ధతిగా ఉంటదండి. యువతకే నేను ఎన్నో జాబులు ఇస్తానని ఆయన ఎన్నో రకాలుగా వ్యవహారం చక్కబెట్టాడు. కానీ యువతకి ఏళ్ళ ఇచ్చింది ఏంటంటే ముఖ్యంగాని దపాలుగా తీస్తాను నా మందు ఏళ్ళ కొంపకి మందు అమ్మిస్తున్నాడు. ఆ యువత అంతా ఏళ్ళ మందుకి అలవాటు అయిపోయి పిచ్చోళ్ళకి తిరుగుతారు జాబులు లేకుండానే. ఇలాంటి పెద్ద మనిషి ఎలాంటి మాట్లాడాడో వంగా గీత గారు ఆ మాట అనొచ్చు కదా అని పథకాలు చేసినట్టుంది. మరి మద్యం గురించి ఒక మాట అన్నది ఆవిడ, ఒక్క మాట అనలేదు. ప్రతి ఊరికి మద్యం అమ్మేస్తాడా? దపాలుగా తీస్తానన్నాడు. మీ ప్రాణాలు కాపాడుతాను. ఎలా ప్రాణాలు ఎంతమంది పోతుందండి? రోజుకి 500 మంది, 5 చచ్చిపోతున్నారు. గంటలు 5 చచ్చిపోతున్నారు ఈ మందాగి. మోహన్ బాబా మనీ నువ్వు కానీ వచ్చాక మన రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం అడుక్కున్న రాష్ట్రం ఉంటుందమ్మా. జై జగన్ బాబు గారు నమస్తే అమ్మా. వంగా గీత గారు ఈ మద్య నిషేధం పథకం గురించి ఒకసారి మీరు మాట్లాడండి ప్రెస్ మీట్ లో, మీ పని తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. అంటే ఇక్కడ ఎలక్షన్ జరుగుతుందండి. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు. మొట్టమొదటిసారి ఒక ఛాన్స్ ఇమ్మని అడుగుతున్నారు. అదేవిధంగా గతంలో ఎంపీగా ఎమ్మెల్యేగా పాలించిన వంగ గీత గారు ఉన్నారు. ఆవిడ ఇంకో ఛాన్స్ ఇవ్వండి, మంచిగా చేస్తా అంటున్నారు. మీ మద్దతు ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారు? అదేం చెప్పలేము సార్, అది వీళ్ళు బట్టండి. అది మేము పబ్లిక్ గా చెప్పలేము సార్. అది అంటే వ్యక్తిని బట్టండి చూసుకోండి, పార్టీ గురించి కాదు ఇక్కడ. మాకు వ్యక్తిగతంగా వంగ గీత గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరు వ్యక్తిగతంగా మీ మద్దతు ఎవరికి ఉంటుంది? అదేం చెప్పలేము సార్, అది ఏం చెప్పలేమండి మద్దతు ఎవరు. కానీ దీని పిఠాపురం అభివృద్ధి ఏం చెయ్యాలంటారు? మీకు ఏం కావాలనుకుంటున్నారు పిఠాపురంలో? చాలా ఉన్నాయండి అభివృద్ధి అంటేని. మెయిన్ రోడ్లోటి ఇది కావాలి, ఏవండి అవి బాగుండాలి. అది అంటే గతంలో 5 సంవత్సరాల్లో మరి వైసీపీలో జరగలేదంటారా? కాదు సార్, మాకు ఇలాగా సోమలకోట వెళ్ళి రూట్స్ అని ఇవన్నీ ఏం బాగోలేవండి. అవన్నీ లోకల్గా అయితే పర్వాలేదు. అది రోడ్ల కోసం 2500 కోట్ల నిధులు రిలీజ్ చేశానని చెప్పి గతంలో చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. రీసెంట్ గా కూడా ఎన్నో వేల కోట్లు వెచ్చించి రోడ్లన్నీ మరమ్మతులు చేస్తాం రాష్ట్రం అంతా అని చెప్పారు. అది ఎంతవరకు వాస్తవం? ఏం కనిపించలేదు కదా సార్, మరి కనిపించాలి కదా. వెళ్ళే మనకి మీరే చూడండి, అక్కడ నుంచి శివాలయం దగ్గర నుంచి ఎదరి నుంచి చూడండి, రోడ్లు మీకే తెలుస్తాయి. మరి అన్ని నిధులు వచ్చినప్పుడు అక్కడ డెవలప్మెంట్ ఉండాలి కదా సార్. ఏమీ లేవు అసలు. మేమే పడిపోయాం బండి మించింది అక్కడ వెళ్తాను. అది సార్. అంటే ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్ లో ఇలా పరిపాలించారు, 5 సంవత్సరాల్లో రోడ్లు వేయలేదని అంటున్నారు. మరి ఒక ఛాన్స్ ఇమ్మని పవన్ కళ్యాణ్ గారు అడుగుతున్నారు. ఒక ఛాన్స్ ఇవ్వడానికి మీ ఉద్దేశం ఏంటంటారు? చూద్దామండి, ఇంకా ఎవరు ఏ నిర్ణయించుకోలేదు సార్. మేమేమి ఇంకా మొన్నే కదా వచ్చింది, ఇంకా పూర్తిగా డిసైడ్ అవ్వాలి కదా సార్. ఈ నామినేషన్లు అన్నీ అయ్యాక డిసైడ్ చేసుకుంటాం అంతేండి, ఇంకా ఏం లేదు కదా సార్. ఇక్కడ పిఠాపురం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థి కింద పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు, వంగ గీత గారు వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు. అంటే ఇక్కడ ఎలా ఉండబోద్ది అనుకుంటున్నారు? ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? మీకు తెలియదేమన్నా. అంటే వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ గారు లేదా వంగ గీత గారు ఏ విధంగా చూసినా ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారో అది ఒకటి చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు. అంటే ఎందుకు పవన్ కళ్యాణ్ గారు? ఎందుకంటే మీకు పార్టీ ఇప్పుడు ఎలాగుందో మీకు తెలుసు కదా. ఇప్పుడు పార్టీ 5 సంవత్సరాలు ఎలా చేశారో ఎలాగుందో మీకు తెలుసు కదా. దాన్ని బట్టి మారితే బాగుంటదని ఉద్దేశం. పవన్ కళ్యాణ్ గారు గతంలో పోటీ చేశారు, 2 చోట్ల ఓడిపోయారు. ఇప్పుడు మళ్ళీ పోటీ చేస్తున్నారు. ఆయనకు ఓటేసిన గెలవరు అని చెప్పి వైసీపీలు చెప్తున్నారు. ఇప్పుడు దాని గురించి కాదండి, చెప్పినాం కదండి. 5 సంవత్సరాల నుంచి చేశారు, ఎలా చేశారో చేసిన వాళ్ళకి కూడా తెలుసు కదా. ఇప్పుడు మారితే బాగుంటదన్న ఉద్దేశం అంతే. అంటే మార్పు రావాలనుకుంటున్నారు, ఖచ్చితంగా వస్తుంది అనుకుంటున్నారు. రావాలి, మరి మార్పు రావాలి. మార్పు వస్తే బాగుంటది కదా.
ఎంపీ అభ్యర్థి కింద ఉదయ్ శ్రీనివాస్ గారు ఉదయ్ శ్రీనివాస్ గారు పోటీ చేస్తున్నారు. చలమలశెట్టి శ్రీనివాసరావు గారు వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు. అంటే ఇద్దరు ఎవరు గెలుస్తారు అనుకో? ఇప్పుడు గెలుస్తాం గెలపడం కదండి, పార్టీ మారితే బాగుంటది అనేసి. ఎందుకంటే 5 సంవత్సరాల నుంచి చేశారు కదా, 5 సంవత్సరాల నుంచి చేసిన వాళ్ళకి కూడా తెలుసు ఎలా చేశారో ఏం చేశారు అన్నది. ఇప్పుడు మేము చెప్పే కన్నా చేసిన వాళ్ళకి తెలుసు బాగానే ఏం చేశారో ఎలా చేశారో. అది దాన్ని పెట్టి మారితే బాగుంటది అన్న ఉద్దేశం. అంటే ఉదయ్ శ్రీనివాస్ గారు వ్యక్తిగతంగా ఎలాంటి వాళ్ళు, అటు చలమలశెట్టి శ్రీనివాసరావు గారు ఎలాంటి మనుషులు ఇప్పుడు వీళ్ళు వాళ్ళు ఏదో చేస్తారు ఏదో చేస్తారని కాదండి, మారితే బాగుంటది కదా అన్న ఉద్దేశం. అంటే మారాలి అనుకోవడానికి ఉద్దేశం ఏంటండి? చెప్తున్నాం కదండి, ఇప్పుడు 5 సంవత్సరాలు చేశారు, చేసిన వాళ్ళకి ఎలా చేశారు అన్నది తెలుసు, జనాలకి ఎలా చేశారో ఏం చేశారు అన్నది తెలుసు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మారితే ఏమో వీళ్ళు ఏం చేస్తారేమో అన్న ఉద్దేశం. అంటే మంచి చేస్తే మారాలి అని కోరుకోరు కదా. అదే మరి చెయ్యాలి కదండి. ఇప్పుడు అదే ఇప్పుడు నేను ఏం చెప్తున్నాను, మంచి చేశారో ఏం చేశారో అన్నది చేసిన వాళ్ళకి తెలుసు కదా, ఎలా చేశారో ప్రభుత్వం ఎలాగ జరిగిందో అన్నదని. దాన్ని పెట్టి ఇప్పుడు మారితే ప్రభుత్వం ఇంకోలాగా ఎలా ఉంటది అది. సార్ మీ పేరు? సార్ నా పేరు నాగేంద్ర అండి. మాది గోర్సా కొత్తపల్లి మండలం. మా నాన్నగారు సర్పంచ్ చేశారు. నేను మా నాన్నగారు చాలా హార్డ్ కోర్ వైఎస్ఆర్ ఫ్యాన్స్. కాకపోతే మాకు ఏ న్యాయం జరగలేదు. పవన్ కళ్యాణ్ గారు వస్తేనే జరుగుద్ది అని నమ్మకంతో వచ్చామాట. అందరూ ఇంచుమించు పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్నాం 9 సంవత్సరాల నుంచి. బట్ ఏ పనులు అవ్వలేదు. మినిమం వార్డులో కూడా ఏ పని చేయించలేకపోయాం, చిన్న రోడ్డు కూడా వేయించలేకపోయాం. అది పవన్ కళ్యాణ్ గారు వస్తేనే అవుద్దని చెప్పి మేము అందరూ జాయిన్ అవడానికి వచ్చామాట. బ్రహ్మాండంగా పరిపాలించేసాం, ఏ సమస్యల్లో ప్రజలందరికీ పథకాలు ఇచ్చేస్తున్నాం అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. దాని గురించి మీరే స్పందిస్తారు? అంతే కదండి, టీడీపీకి 150 వస్తాయి. ఇప్పుడు వాళ్ళు పరిపాలించారు కాబట్టి 20 వస్తాయి. బాగా పరిపాలించారు కాబట్టి 20 వస్తుంది. ఎందుకంటే మే 13 తెలిసిపోద్ది, మీరు అందరూ చూడండి. అంటే 20 వస్తాయి అన్నారు, ఎవరికి వస్తాయి అంటారు? వైఎస్ఆర్సీపీకి 20 సీట్లు మించి రావండి. 20 సీట్లు మించి రావు. అంటే అంత దరిద్రమైన పాలన పరిపాలించినప్పుడు మరి మేము బ్రహ్మాండంగా పరిపాలించామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. వైనాట్ 175 అంటుంటే మీరు 20 అంటున్నారు. దీనికి కారణం ఏంటి? సిద్ధం స్టిక్కర్లు సోషల్ మీడియాలో మాత్రమే ఉంది. అందులో ఉన్న వాళ్ళు కూడా సోషల్ మీడియా నాయకులే, వాళ్ళకి అలాగే కనిపిస్తుంది. అంటే సోషల్ మీడియాలో వైనాట్ 175, రియాలిటీలో మట్టికి జగన్మోహన్ రెడ్డి గారికి 20 రావచ్చు. ఏమి రావు. ఆ 20 కూడా కష్టం. మీ పేరు చెప్పండి? నా పేరు లోగారెడ్డి రామకృష్ణ అండి. నేను పిఠాపురం టౌన్. నేను ఎక్స్ చైర్మన్ శ్రీ సంస్థాన సత్రం పిఠాపురం మహారాజు చౌట్రీ. ఓకే సార్, ఇక్కడ ఎంపీ అభ్యర్థి కింద మన ఉదయ్ శ్రీనివాస్ గారు పోటీ చేస్తున్నారు. అటు చలమలశెట్టి సునీల్ గారు వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తున్నారు. వంగ గీత గారు పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. వీళ్ళు అందరిలో చూసుకుంటే మీరు ఎవరిలో ఏ విధమైన క్వాలిటీస్ ఉన్నాయి, ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నారు? ఎంత మెజారిటీ రావచ్చు? నీతి నిజాయితీకి మారు పేరు పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఆయన సొంత ప్రాపర్టీని అమ్మి ప్రజలకు ఇవ్వడం అంటే అది చిన్న విషయమే కాదండి. ఒక్కటి మాత్రం గమనించాలి, ప్రతి నాయకుడు కూడా నా సొంత నిధులతో నేను చేస్తున్నానని అంటారు, కానీ స్వచ్ఛందంగా చేసిన నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే అది ఒక పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. గీత గారు సునీల్ గారు అంటారా, వాళ్ళు వస్తుంటారు పోతుంటారు, ప్రతి ఒక్కరికి కూడా ఒక గోల్ ఉంటది. కానీ పవన్ కళ్యాణ్ గారి గోల్ ఒకటే, పిఠాపురం నియోజకవర్గాన్ని డెవలప్ చేయాలి, పిఠాపురాన్ని ఒక సుందర సిటీ కింద తయారు చేయాలనే ఒక కాన్సెప్ట్ ఆయన ఇక్కడ పోటీ చేస్తున్నారు. ఖచ్చితంగా మా ఓట్లు, మా చుట్టుపక్కల ఓట్లే కాకుండా కాన్స్టిట్యూన్సీ లో ప్రతి ఒక్కరిని కూడా ఓట్లు వేయించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలనే సద్భావంతో మేము ప్రతి ఒక్కరు కూడా కలిసికట్టుగా తిరుగుతున్నాం అండి. వైసీపీ వాళ్ళు కూడా చెప్తున్నారండి, ఒక ఛాన్స్ ఇవ్వండి మేము చేస్తామని. ఆల్రెడీ మేము అందరం కూడా వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళమే. వైసీపీకి ఛాన్స్ ఇచ్చాము, ఏ విధంగా వాళ్ళు చేశారన్నది కూడా చూసాము. ఇక పవన్ కళ్యాణ్ గారికి ఛాన్స్ ఇవ్వాలి, ఖచ్చితంగా అత్యధిక మెజార్టీతో నెగ్గించాలనే దృక్పథంతోనే మేము అందరూ పనిచేస్తున్నాం. మీ పేరు? అప్పారావు. మీరు పిఠాపురం స్థానికులా? అవును. ఇక్కడ పిఠాపురం నుంచి ఎమ్మెల్యే క్యాండిడేట్స్ కింద జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి నుంచి ఎవరు పోటీ చేస్తున్నారో తెలుసు కదా మీకు. పవన్ కళ్యాణ్ గారు, వంగ గీత గారు వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు. మీరు ఎవరికి సపోర్ట్ ఇద్దాం అనుకుంటున్నారు? మీ ప్రజలందరూ ఏమనుకుంటున్నారు? వీళ్ళిద్దరిలో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? అందరికీ తెలిసిందే, అందరూ చెప్పుకునేదే పవన్ కళ్యాణ్. అంటే పవన్ కళ్యాణ్ గారు అంటే 2 చోట్ల ఓడిపోయారు పోటీ చేసి. గతంలో 137 చోట్ల పోటీ చేస్తే జనసేన ఒక్క స్థానం గెలుచుకుంది, అది కూడా వైసీపీలోకి వెళ్ళిపోయింది. పవన్ కళ్యాణ్ ని ఎలా ఓటేస్తారు అని చెప్పి వైసీపీ వాళ్ళందరూ కూడా క్వశ్చన్ చేస్తున్నారు. దానికి మీ సమాధానం? పుడుతూ ఎవరో నడిచేయలేరు కదా, దాని గురించి ఫస్ట్ అలా జరగచ్చు. ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గెలుస్తాడు. అంటే ఇక్కడ ఎంపీ అభ్యర్థి కింద ఎవరు పోటీ చేస్తున్నారు మీకు తెలుసు కదా? అవును, ఉదయ్ శ్రీనివాస్ గారు జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి నుంచి. అదే విధంగా వైసీపీ నుంచి చలమలశెట్టి సునీల్ గారు పోటీ చేస్తున్నారు. అంటే ఇద్దరు వ్యక్తిగతంగా చూసుకుంటే ప్రజలు ఎవరికి ఓట్లు వేస్తారు అనుకుంటున్నారు, ఎవరికి ఓట్లు వేయరు అనుకుంటున్నారు?
ఇప్పుడున్న పరిస్థితిని బట్టి ఉదయ్ శ్రీని గారు అవుతారని నా అభిప్రాయం. అంటే వ్యక్తిగతంగా ఉదయ్ శ్రీనివాస్ గారు ఎలాంటి వాళ్ళు మీకు తెలుసా? వ్యక్తిగతంగా తెలియదు కానీ ఇప్పుడు జనసేన పార్టీలో ఉన్నారు కాబట్టి అవుతారని నా అభిప్రాయం. ఓకే సార్. ఇప్పుడు రీసెంట్ గా మనం చూసుకుంటే వాలంటీర్లని, సచివాలయ సిబ్బందిని ఎలక్షన్ కమిషనర్ విధులకి హాజరు కావద్దు ఎలక్షన్ అయ్యే వరకు అని చెప్పారు. అంటే కొంతమంది అవాతాతలు కొన్ని చోట్ల చనిపోయారు. అంటే కొంతమంది అక్కడక్కడ వడగాల్పులు ఉన్నాయి, ఎండలు ఎక్కువ ఉన్నాయి, చనిపోయారు. దీన్ని వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు పబ్లిక్ మీటింగ్లు పెట్టి చంద్రబాబు నాయుడు గారును పవన్ కళ్యాణ్ గారు ఆపేయమని చెప్తేనే ఎలక్షన్ కమిషనర్ ఆపేసిందని చెప్తారు. అది ఎంతవరకు నిజం? అంటే చచ్చిపోవడం అన్నది ఇప్పుడే జరిగిందా, ఎప్పుడూ జరుగుతూ ఉంటదా? ఎప్పుడు జరుగుతూనే ఉంటది కదా. అంతే తప్ప ఇప్పుడు ప్రత్యేకంగా చనిపోవడం కదా. అవ్వతాతలే కదా చనిపోతా. వాళ్ళకి వయసు అయిపోయింది, ఇబ్బందులు వచ్చి ఎండలో పెరిగాయి, చనిపోవడం జరిగింది. అంతే తప్ప దానివల్ల ఏం కాదు కదా. అంటే ఇప్పుడు వాలంటీర్ని వీళ్ళు చెప్తేనే ఆపేసింది ఎలక్షన్ కమిషనర్ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కంప్లైంట్ పెట్టినందువల్లే వాలంటీర్లను ఆపేసింది, అందువల్లే అవాతాతలు చనిపోయారు అని చెప్తున్నారు. అది నిజమా? లేదా గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు అని చెప్పేసి ఎలక్షన్ కమిషనర్ చెప్తుంది, అది నిజం అంటారా? అంటే వీళ్ళు చెప్పడం వల్ల చేసేసి పనులు అయితే ఫస్ట్ నుంచి చాలా పనులు చెప్తున్నారు, అన్ని చేయలేదు కదా గవర్నమెంట్. ఇది రూల్ కాబట్టి వాళ్ళకి ఆపడం అనేది సమంజసం కాబట్టి ఆఫ్ చేశారు అంతే. అంతే తప్ప ప్రత్యేకంగా వీళ్ళు అడిగారనే ప్రత్యేకంగా చేయలేదు కదా. అది మామూలుగా అది దాంట్లో రూల్ పద్ధతి ఉంది కాబట్టి వాళ్ళు అడిగిన దానికి ఇది జరగడం జరిగింది అంతే. అంటే గతంలో చూసుకుంటే టీడీపీ గవర్నమెంట్ లో కూడా వాలంటీర్లు లేరు, కానీ అప్పుడు పెన్షన్లు అన్ని సజావుగా ఇచ్చారు. మరి ఇప్పుడు వాలంటీర్లను ఆపేయడం వల్లే పెన్షన్లు ఇవ్వలేకపోతున్నాం, అందుకే అవాతాలు చనిపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వైసీపీ వాళ్ళు కానీ సోషల్ మీడియాలో ఎక్కడ చూసుకున్నా అదే ప్రచారం జరుగుతుంది. అది ఎంతవరకు వాస్తవం? నేను ఇంతకు ముందు మొన్న చూసా, నెల్లూరు నుంచి కలెక్టర్ గారు ఏదో ఒక ఆదేశం ఇచ్చారు. అదే జరిగిన స్టేట్మెంట్ ఇచ్చారు కదా. అందులో దాన్ని బట్టి చూస్తే అందరికి అర్థం అవుద్ది. అది మనం దీని గురించే జరిగింది ఏం కాదు కదా. వాళ్ళు ఇవ్వడం వల్లే వీళ్ళు చచ్చిపోయారంటే అది కరెక్ట్ కాదు. అంటే మీడియాని అడ్డు పెట్టుకుని ఆ కలెక్టర్ గారు ఏం చెప్పారో, లేకపోతే ఎలక్షన్ కమిషనర్ ఏం చెప్పారో అనేది బయటికి రావట్లేదు టాక్. కానీ పవన్ కళ్యాణ్ గారు ఆపేశారు, చంద్రబాబు నాయుడు గారు ఆపేశారు, అందుకే వీళ్ళు చనిపోయారు అనేది ఈ శవ రాజకీయం అయితే నడుస్తుంది. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు రాజకీయాల్లో? అదేం కరెక్ట్ కాదు, 100% కరెక్ట్ కాదు. అంటే చనిపోవడం అన్నది జరుగుద్ది. ఎవరైనా ఎప్పుడైనా మనమైనా సరే నెక్స్ట్ గంటలో ఏం జరిగిద్దని మనం ఏం చెప్పలేం కదా. అలా చనిపోవడం జరుగుతూనే ఉంటది, పుట్టడం జరుగుద్ది, చనిపోవడం జరుగుద్ది. అంతే తప్ప దీనికోసమే ప్రత్యేకంగా చనిపోవడం అన్నది కరెక్ట్ కాదు.